ఎట్టకేలకు ఆ రోజు రానే వచ్చింది. టాలీవుడ్ లో గత 7 ఏళ్లుగా ఎవరికీ దొరకకుండా దాగుడు మూతలాడుతున్న ఆ సీక్రెట్ లవ్ స్టోరీకి ఈ రోజు ఒక అందమైన ముగింపు దొరికింది. మన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మరియు నేషనల్ క్రష్ రష్మిక మందన. అవును, మీరు విన్నది నిజమే. వీరిద్దరి పెళ్లి ఈ రోజే జరిగిపోయింది. ఇక నెక్స్ట్ టాక్ ఆఫ్ ది కపుల్స్ గా టాలీవుడ్ లో కనిపించనున్నారు. అయితే వీరి పెళ్లి మొత్తానికి బాగానే జరిగింది. మరోవైపు వీళ్ళకి 2 సార్లు పెళ్ళేంటి అని అందరూ ప్రశ్నిస్తున్నారు. మరి ఈ 2 సార్లు పెళ్లి వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? రష్మిక పేరెంట్స్ విజయ్ ఫ్యామిలీకి అలాంటి కండిషన్ పెట్టారా? ఇంతకీ కొడవ సాంప్రదాయం అంటే ఏమిటి అనే విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ రోజు అంటే ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయ్పూర్ నగరమంతా విరోష్ పెళ్లి సందడితో నిండిపోయింది. ఉదయ్పూర్లోని ఐటీసీ మెమెంటోస్ హోటల్ ఈ రాయల్ వెడ్డింగ్ కి వేదికైంది. అయితే వీళ్ళు పెళ్లిని ఎంత సీక్రెట్ గా ఉంచారంటే హోటల్ చుట్టూ 1.5 కిలోమీటర్ల దూరం వరకు ఎవరిని రానివ్వట్లేదు. గ్లోబల్ సెక్యూరిటీ టీమ్ ని పెట్టి వచ్చే గెస్ట్లకు కూడా ఫోన్లు తీసుకురాకూడదని గట్టి రూల్ పెట్టారు. కేవలం 100 మంది సన్నిహితులు మాత్రమే అటెండ్ అయిన ఈ ఆల్ట్రా ప్రైవేట్ అఫైర్ లో ఉదయం మన తెలుగు సాంప్రదాయం ప్రకారం ముహూర్తం జరిగిపోయింది. కానీ అసలు ట్విస్ట్ సాయంత్రం జరగబోయే కూర్గు పెళ్లిలో ఉంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే రష్మిక పేరెంట్స్ ఒక గట్టి షరతు పెట్టారట. మా అమ్మాయిని మీకు ఇవ్వాలంటే మా కూర్గు లేదా కొడవ సాంప్రదాయం ప్రకారం కూడా పెళ్లి జరగాల్సిందే. అప్పుడే మేము ఈ పెళ్లికి ఒప్పుకుంటామని పట్టుబట్టారట. మన విజయ్ ఫ్యామిలీ కూడా సాంప్రదాయాలకి ఇచ్చే వాల్యూ గురించి మనకు తెలిసిందే కదా. అందుకే వెంటనే ఓకే చెప్పేశారు. ఈ కూర్గు పెళ్లి అనేది చాలా వెరైటీగా ఉంటుంది. అక్కడ పెళ్లి కొడుకు నల్లని కోటు అనగా కుప్య వేసుకుంటే పెళ్లి కూతురు కొడవ స్టైల్లో చీర కట్టుకుంటుంది. రష్మిక తన సొంత సాంప్రదాయాన్ని గౌరవిస్తూ ఇలా 2 సార్లు పెళ్లి చేసుకోవడం వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే. అసలు వీరిద్దరి జర్నీ చూసుకుంటే ముచ్చటగా అనిపిస్తుంది కదా. మీరెప్పుడైనా గమనించారా? వీళ్ళు వెకేషన్లకు వెళ్ళినప్పుడు ఫోటోలు వేరువేరుగా పెట్టినా బ్యాక్గ్రౌండ్ మాత్రం ఒకేలా ఉండేది. అప్పుడే ఫ్యాన్స్ వీళ్ళ గుట్టు పట్టేశారు. ఒకవేళ మీరు విజయ్ లేదా రష్మిక ప్లేస్ లో ఉండి ఉంటే మీ రిలేషన్ ని ఇంత సీక్రెట్ గా ఉంచేవారా, లేక అందరికీ అనౌన్స్ చేసేవారా? కామెంట్స్ లో చెప్పండి. విజయ్ ఒకసారి హింట్ ఇచ్చాడు కూడా, తనకి 35 ఏళ్ళు వచ్చాయని, ఈ వయసులో సింగిల్ గా ఎలా ఉంటానని, తన ఫ్యామిలీ ఫంక్షన్స్ లో ఒక హీరోయిన్ ఉంటుందని చెప్పాడు. ఇప్పుడు ఆ హీరోయిన్ మన రష్మిక అని అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిపోయింది. ఈ పెళ్లికి టాలీవుడ్ నుండి తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా, రాహుల్ రవీంద్రన్, సందీప్ వంగ, సుకుమార్ మరియు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా వెళ్ళినట్టు టాక్. పెళ్లిలో భోజనం కూడా మామూలుగా లేదట. అటు తెలుగువారి అరిటాకు భోజనంతో పాటు ఇటు కూర్గు స్పెషల్ అయిన పంది కర్రీ మరియు కందబట్టు వంటకాలు కూడా చేయించారట. ఇవే కాకుండా జపనీస్ వంటకాలను కూడా మెనూలో పెట్టి గెస్ట్లని ఖుషి చేసేశారట. ఇక విజయ్ మరియు రష్మికల పర్సనల్ లైఫ్ గురించి చూస్తే వారి ప్రయాణం ఎంత కష్టంతో కూడుకున్నదో అర్థమవుతుంది. మొదటగా రష్మిక మందన విషయానికి వస్తే ఈమె 1996 ఏప్రిల్ 5న కర్ణాటకలోని విరాపీట అనే ఒక చిన్న గ్రామంలో పుట్టింది. రష్మిక పుట్టినప్పుడు వారి ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. తండ్రి మదన్ మందన కాఫీ ఎస్టేట్లో పనిచేసేవారు మరియు తల్లి సుమన గృహిణి. అప్పట్లో వాళ్లు ఇల్లు అద్దె కట్టడానికి కూడా ఇబ్బంది పడేవారు. 3 పూటలా భోజనం కూడా కష్టమయ్యే పరిస్థితి ఉండేది. తర్వాత వాళ్లు కొంచెం ఆర్థికంగా సెట్ అయ్యాక అప్పుడు రష్మిక ఇంటర్ చదువుతున్న సమయంలోనే ఆమెకి 16 ఏళ్ల వయసు తేడా ఉన్న ఒక చెల్లెలు పుట్టింది. తర్వాత రష్మిక బెంగళూరులోని ఎంఎస్ రామయ్య కాలేజీలో డిగ్రీ చదువుతున్నప్పుడే అందాల పోటీలో గెలిచి మోడలింగ్ వైపు అడుగులు వేసింది. 2014లో క్లీన్ అండ్ ఫ్రెష్ పోటీలో విజేతగా నిలిచాక 2016లో రిషబ్ శెట్టి దర్శకత్వంలో రక్షిత్ శెట్టి హీరోగా వచ్చిన కిరిక్ పార్టీ సినిమాతో రష్మిక ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే రక్షిత్ మరియు రష్మిక ప్రేమలో పడి 2017లో ఎంగేజ్మెంట్ చున్నారు. కానీ రష్మిక టాలీవుడ్లో అవకాశాలు వెతుక్కుంటూ రావడం, ముఖ్యంగా గీతా గోవిందం సినిమాలో కిస్ సీన్స్ ఉండటం వల్ల రక్షిత్ శెట్టితో విభేదాలు మొదలయ్యాయి. రక్షిత్ ఆమెను వెంటనే పెళ్లి చేసుకోమని డిమాండ్ చేయగా రష్మిక తన కెరీర్ కోసం మరికొంత సమయం అడిగింది. దీనివల్ల వారి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది. అప్పుడు కన్నడ ప్రేక్షకులు ఆమెను చాలా విమర్శించారు. ఆ తరువాత రష్మిక హైదరాబాద్కి వచ్చి వరుసగా చలో, గీతా గోవిందం, పుష్ప, యానిమల్ వంటి హిట్ సినిమాలతో నేషనల్ క్రష్గా ఎదిగింది.
అలా రష్మిక రేంజ్ బాగా పెరగడటంతో ప్రస్తుతం ఒక సినిమాకు 2 నుండి 4 కోట్లు తీసుకుంటోంది. అలాగే 15 బ్రాండ్లకు అంబాసిడర్గా ఉంది. ఆమె నెట్వర్త్ సుమారు 150 కోట్లు. ఆమెకు బెంగళూరు, ముంబై, గోవా మరియు హైదరాబాద్లో ఖరీదైన ఆస్తులు మరియు 1,46,00,000 విలువైన రేంజ్ రోవర్ వంటి లగ్జరీ కార్లున్నాయి. ఇక విజయ్ దేవరకొండ విషయానికొస్తే వీరి కుటుంబం తెలంగాణలోని తుమ్మనపేటకి చెందినవారు. విజయ్ తండ్రి గోవర్ధన్ రావు యాక్టర్ అవ్వాలని హైదరాబాద్కి వచ్చి ఆ తర్వాత డైరెక్షన్ వైపు వెళ్లినా సరైన విజయాలు అందలేదు. దీంతో తల్లి మాధవి గారే ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించారు. ప్రస్తుతం విజయ్ తన తల్లి పేరు మీద ఒక బిజినెస్ కూడా నడుపుతున్నాడు. అయితే విజయ్ ఇండస్ట్రీకి వచ్చాక మొదట్లో జూనియర్ ఆర్టిస్ట్గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్గా చేస్తూ పెళ్లి చూపులు సినిమాతో గుర్తింపు పొందారు. ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి మూవీ విజయ్కి తిరుగులేని స్టార్డమ్ తెచ్చిపెట్టింది. విజయ్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 25 నుండి 30 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. విజయ్కి జూబ్లీ హిల్స్లో 15 కోట్ల బంగళా, 9 కోట్ల చార్టెడ్ ఫ్లైట్ మరియు రౌడీ అనే ఫ్యాషన్ బ్రాండున్నాయి. విజయ్ మొత్తం ఆస్తి విలువ సుమారు 200 కోట్లు. నిజానికి విజయ్ దేవరకొండ, రష్మికల మధ్య ప్రేమ కథ గీత గోవింద షూటింగ్ సమయంలో మొదలైందని అందరూ నమ్ముతారు. పైగా వీరిద్దరూ కలిసి బయట కనిపించడం, విజయ్ ఫ్యామిలీతో రష్మిక ఫోటోలు దిగడం చూసి జననాలు వీరి మధ్య ఏదో నడుస్తుందని ఫిక్స్ అయిపోయారు. ఇక మీడియా ఎన్నిసార్లు అడిగినా వారు సిగ్గుపడుతూ దాటివేసేవారు. మామూలుగా సెలబ్రిటీలు ఎంత దాచాలని చూసినా కొన్ని చిన్న చిన్న విషయాలు వారి సీక్రెట్లను బయటపడుతుంటాయి. ఇక విజయ్, రష్మిక వేర్వేరుగా పోస్ట్ చేసిన వెకేషన్ ఫోటోల్లో బ్యాక్గ్రౌండ్ ఒకేలా ఉండటం మనం ఎన్నోసార్లు చూశాం. మరి ఇంతటి క్లారిటీ ఉన్నా వారు ఎందుకు ఇన్నాళ్ళు సైలెంట్ ఉన్నారు అనేది అందరిలో ఒక అనుమానం వచ్చింది. నిజానికి వాళ్ళు తమ రిలేషన్ గురించి అందరి సెలబ్రిటీస్ లాగా ముందే ఓపెన్ అవ్వొద్దు అని. ఒకవేళ ఏదైనా జరగరానిది ఏమైనా జరిగితే తమ కెరీర్కి ఇబ్బంది అవుతుందని, ఒక మంచి సమయం వచ్చినప్పుడే తమ ప్రేమ గురించి అనౌన్స్ చెయ్యాలని అనుకున్నారు. కానీ ఈలోపు జనాలే పసిగట్టారు. కానీ మధ్యలో వీళ్ళు తమ నోటి ద్వారా కాస్త హింట్ అయితే ఇచ్చారు. గతంలో విజయ్ దేవరకొండ ఒక ఆడియో ఫంక్షన్లో తనకి 35 ఏళ్లు వచ్చాయని, ఈ వయసులో సింగిల్గా ఎలా ఉంటానని, ఒక హీరోయిన్తో డేటింగ్లో ఉన్నానని ఓపెన్ అయ్యాడు. ఇక ఆమె తన ఫ్యామిలీ ఫంక్షన్లలో కూడా ఉంటుందని చెప్పడంతో అది రష్మికనే అని అందరికీ క్లారిటీ వచ్చేసింది. అలా హింట్ ఇస్తూనే సైలెంట్గా ఉన్న ఈ జంట గత ఏడాది అక్టోబర్లో సీక్రెట్ వీరి ఎంగేజ్మెంట్ చేసుకోగా మొదట ఎవరు అంతగా నమ్మలేదు. కానీ ఆ తర్వాత వీరిద్దరూ వేళ్లకు ధరించిన ఉంగరాలు తమ ఎంగేజ్మెంట్ జరిగిందని ఒక క్లారిటీకి వచ్చారు. కానీ ఈ జంట మాత్రం తమకు ఎంగేజ్మెంట్ జరిగిందని కూడా ఎవరికి చెప్పుకోలేదు. అయితే పెళ్లి విషయం గురించి కూడా పెళ్లి మరో 2 రోజుల్లో ఉందనగా అప్పుడు తమ సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చారు. దీంతో తమ ఫ్యాన్స్ మరింత ఖుషిలో ఉన్నారు. అయితే ఈ పెళ్లి కోసం వారు సుమారు 70 నుండి 80 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే పెళ్లికి ముందు రష్మిక తల్లిదండ్రులు ఈ దండులు ఒక కండిషన్ పెట్టారు. అది పెళ్లి తర్వాత ఎలాంటి గొడవలు ఉన్నా విడాకులు తీసుకోవద్దని. అలాగే విజయ్ పేరెంట్స్ కూడా రష్మికకు పెళ్లి తర్వాత మంచి పాత్రల్లోనే నటించాలని, రొమాంటిక్ సీన్స్ చేయకూడదని షరతు పెట్టారు. అలా అన్నిటికీ ఓకే అన్నాకే అందరూ పెళ్లికి ఒప్పుకున్నారు. ఇక రష్మికకు తన అత్తగారు అంటే విజయ్ తల్లి మాధవి గారు ఒక మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారట. మాధవి గారు తన కుటుంబానికి వారసత్వంగా వస్తున్న ఒక పురాతనమైన బంగారు ఆభరణాన్ని రష్మికకు బహుమతిగా ఇచ్చి తన కొడుకుని ఎంతగానో ప్రేమిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారట. విజయ్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే అమ్మాయి కోడలిగా రావాలని తాను కోరుకున్నానని,
రష్మికలో ఆ ప్రేమని తాను చూశానని ఆమె ఎమోషనల్ అయ్యారట. ఇది నిజంగా రష్మికకు తన జీవితంలోనే వెలకట్టలేని బహుమతి అని చెప్పాలి. అంతేకాదు ఆనంద్ దేవరకొండ కూడా తన వదిన రష్మికకు ఒక ఖరీదైన లగ్జరీ వాచ్ను గిఫ్ట్గా ఇచ్చాడని తెలిసింది. అయితే ఇందులో ఎంత నిజముందో తెలీదు కానీ వారి మధ్య మంచి వదిన మరిది అనుబంధం పెళ్లికి ముందు నుండే ఉన్న విషయం తెలిసిందే. ఈ పెళ్లి తర్వాత విజయ్ రష్మిక ఆస్తుల విలువ ఇండస్ట్రీలో తెగ చర్చనీయాంశంగా మారింది. రష్మిక మందన నెట్వర్త్ సుమారు 150 కోట్లు కాగా విజయ్ దేవరకొండ ఆస్తి విలువ సుమారు 200 కోట్లు. వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒకటి కావడంతో వీరి ఉమ్మడి ఆస్తి విలువ ఇప్పుడు సుమారు 350 కోట్లు అనే చెప్పాలి. అయితే ఇప్పటికే రష్మిక విజయ్ కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేయగా పెళ్లి తర్వాత మూవీస్తో పాటు ఆ బిజినెస్ కూడా చూసుకుంటారని తెలిసింది. అంతేకాదు విరోష్ అనే పేరుతో ఒక సొంత ప్రొడక్షన్ హౌస్ను కూడా స్టార్ట్ చేయబోతున్నారని టాక్ వస్తుంది. చూశారు కదా, మరి ఈ కొత్త జంట గురించి మీ అభిప్రాయంను కామెంట్స్ రూపంలో తెలపండి. వీరిద్దరూ కలిసి నటించిన మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి అనేది మాతో షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.